హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియోలో నేతి మైసూర్ పాక్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది అసలు. సో ఆ ఫీల్ అనేది మీరు ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం, ఓకేనా? సో దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ ఈ గిన్నెతోటి ఆ గిన్నె నిండా అంటే సమానంగా ఉండే విధంగా శనగపిండి తీసుకున్నానండి. సో దీనికి కొలత ఏమంటే, మీరు ఒక కప్పు తీసుకున్నట్టయితే సో ఆ కప్పుతో మనం ఏది తీసుకున్నా మెజర్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా శనగపిండి తీసుకున్నాం కదా, సో దీన్ని ఒక ప్యాన్లో ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. సో ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే శనగపిండి పచ్చివాసన అంతా పోవాలన్నమాట. అది సరిగా వేయించుకోకుండా మనం స్వీట్ చేసామంటే మనకి శనగపిండి వాసన అనేది వస్తుంది. సో మనకి తెలుస్తుంది, ఆ వాసన పోయాక జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో నాకు ఇక్కడ మంచిగా వేగిందండి, వాసన ఏం రావడం లేదు. సో పక్కన పెట్టాను నేను. అండ్ ఇంకా ఈ పక్కన వచ్చేసి ఏం చేస్తున్నానంటే, ఆ గిన్నెతోటే సేమ్ మనం శనగపిండి ఎంత తీసుకున్నామో అదే గిన్నెతోటి సరి సమానంగా షుగర్ తీసుకున్నాను అనమాట. సో మనం ఇప్పుడు చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. సో ఇందుకోసం జస్ట్ కొద్దిగా నీళ్లు పోసాను అంతేనండి, ఎక్కువేం పోయలేదు. ఎందుకంటే మనకి షుగర్ పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కువ నీళ్లు పోసుకుంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది. సో అందుకే జస్ట్ కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ షుగర్ కరిగిన తర్వాత మనకి ఈజీగా పాకం అనేది గమ్మున వచ్చేస్తుంది. సో ఆ పాకం ఎట్లా ఉండాలనేది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. షుగర్ అందులో కరిగేంత వరకు కూడా ఈ పాకాన్ని కలుపుతూనే ఉండాలి, ఎక్కడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మనం తక్కువ నీళ్ళే పోసుకున్నాం కదా, సో అందుకోసము. సో చూసారా, షుగర్ అంతా కరిగిపోయింది కదా. సో అలాగే అదే కప్పుతోటి, అంటే నేను తీసుకున్నది గిన్నె అనమాట. సో అదే గిన్నెడు నెయ్యి తీసుకుంటున్నానండి. సో ఇక్కడ చూసారా, మనకి పాకం అనేది వచ్చింది లేనిది చెక్ చేస్తున్నాం, మీకు కనిపించిందండి. సో అలా తీగ పాకం అనేది రావాలన్నమాట. సో మంచిగా మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ నెయ్యి ఉంది కదండి, మనం గిన్నెతో తీసుకున్నాం కదా, ఆ నెయ్యిలో ఈ విధంగా శనగపిండిని వేసుకుంటూ, ఎక్కడ లంప్స్ అనేవి ఉండకూడదండి. మొత్తం ఆ కప్పుడు శనగపిండిని అంతే కప్పుడు నెయ్యిలో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. సో ఇప్పుడు మనం కలిపేసాం కదండి, ఆల్రెడీ కలుపుతూనే ఉండాలి కదా. సో అలాగే ఇప్పుడు మనకి చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది కదా. సో ఇందులో ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇంక ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు జస్ట్ మనం గెరిటె తిప్పడం అనేది అస్సలు ఆపకూడదు అనమాట, సరేనా? లేకపోతే మన కన్సిస్టెన్సీ మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ మొత్తం చెడిపోతుందండి. సో అందుకని ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ అలాగే మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ అట్లా నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. సో ఈ స్వీట్కి వచ్చేసి మీకు కొలత ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకున్నట్టయితే ఒక కప్పు షుగర్ పడుతుందండి చక్కెర పాకం కోసం అనమాట. అలాగే కప్పున్నర వచ్చేసి నెయ్యి తీసుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి అయితే ఇంకా బాగుంటుందండి, బయట కొనే నెయ్యి కంటే కూడా. సో ఆ విధంగా చూసుకుంటే, ఒకవేళ వీలు లేకపోతే ట్రై చేయండి, మంచివి, ఓకేనా? సో ఇప్పుడు కొద్దిగా నేను యాలకుల పొడి వేసాను అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి, అది మాత్రం స్కిప్ చేయకూడదు. మధ్య మధ్యలో నెయ్యి కూడా పోసుకుంటూ ఉండాలి, మర్చిపోకండి, ఓకేనా? సో ఇంకో పక్క నేనేం చేస్తున్నానంటే, ఇలాగా కంచం ఉంటుంది కదా, సో దానికి నేను ఇట్లా నెయ్యి అప్లై చేస్తున్నానండి, గ్రీస్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా. సో ఒకవేళ మీ దగ్గర కనుక మౌల్డ్స్ ఉంటాయి కదా, సో అవి కానీ మంచిగా గ్లాస్ ట్రేస్ కానీ ఉంటే కనుక సో వాటికి ఆ విధంగా గ్రీస్ చేసుకొని పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. సో ఇంకా మనకి ఇదైతే బాగా రావాలండి, చూపిస్తాను మనకి ఏ కన్సిస్టెన్సీ అనేది రావాలనేది. సో ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలండి, కాస్త ఓపిక పట్టి
ఈ విధంగా ఇందులో ప్రాసెస్లో మనకి ఎక్కువ పని అంటే ఇక్కడేనండి, మిక్స్ చేయడం అనేది ఆపకూడదనమాట. కొంచెం చేయి నొప్పి పడుతుంది, కాకపోతే అద్భుతంగా ఉంటుందండి నిజంగా స్వీట్ అనేది. చూస్తారు కదా, ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. సో చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ అవుతుంది. ఇంకా ఫైనల్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే, సో ఇంకా మనం ఫైనల్కి రాలేదు ఈ కన్సిస్టెన్సీ ఇంకా. సో మీకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు కాస్త అడుగు మందం ఉండే గిన్నె తీసుకోండి, అలాగే కాస్త లోతుగా ఉండే గిన్నెలాగా పెట్టుకోండి ప్యాన్ అనేది. ఎందుకంటే అది కొంచెం ఉడికేటప్పటికి కాస్త ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకోసం అనమాట. సో ఇది వేసే ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత అయిందని మీకు క్లియర్గా తెలుస్తుంది కదండి. సో అందుకే చెప్తున్నాను. కాస్త లోతు ఉండే గిన్నెలు అయితే మనకి ఎక్కడ కింద పడడం అట్లాంటిది ఏమి ఉండదు. సో చూస్తున్నారు కదండి, కలుపుతూనే ఉన్నాను నేను. ఇంకా ఫార్వర్డ్ చేశాను, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా. సో ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో చూస్తున్నారు కదా, లాస్ట్కి వచ్చేసామండి. మనకి ఆ గిన్నెని వదిలేస్తుంది కదా, ఆ మిక్చర్ అంతా కూడా కలుపుతూ ఉంటే మనకి ఎక్కడ గిన్నెకి అడుగున అంటుకోకుండా మనం కలుపుతున్న విధంగా వస్తుంది కాబట్టి, సో ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకోవడం అంతేనండి. సో ఇంకా ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుని ఆల్రెడీ గ్రీస్ చేసుకున్నాం కదా, సో అందులోకి నేను ఇట్లా వేసేసాను. సో ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నానండి కంచం అంతా కూడా. సో నా దగ్గర స్పాచులా లేదు, స్పాచులా తోటి ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కనుక. సో ఇంకా నెయ్యి కూడా దానిపైన అప్లై చేసి ఈ విధంగా జస్ట్ అట్లా ఈక్వల్గా ఉండేలాగా మాత్రం అలా సర్దుతున్నాను అనమాట. సో ఒక్క 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత వేడిగానే ఉంటుందండి. ఆ వేడి మీదే మీ దగ్గర నైఫ్ ఉంటే ఆ నైఫ్కి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కూల్ అయిన తర్వాత కట్ చేయడానికి రాదు. సో అందుకోసమే ముందే కట్ చేసేసుకొని జస్ట్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమేనండి. సో ఈ విధంగా వేరే ప్లేట్లోకి సపరేట్ చేశారు. చూసారా, మనకి భలే షేప్ అనేది భలే వచ్చింది కదా. ఎక్కడైనా ముక్కలు అయిపోతుందేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా వచ్చిందండి నిజంగా. మనం ఆల్రెడీ షేప్స్ కట్ చేసుకున్నాం కాబట్టి సో అవన్నీ తీసి నేను ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదండి, కాస్త ఓపిక పెట్టుకొని చేశారంటే కనుక మిమ్మల్ని ఇంట్లో అందరూ మెచ్చుకుంటారండి. అంత బాగుంటుంది స్వీట్. సో మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్ బాయ్.